జరిగినప్పుడు ఇదే వ్యక్తులు ఒకరు ఇట్లా తోచేసిన దానికే పెద్ద ఆ రోజు టీవీ 9 రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు పెద్ద గొడవ అయింది. టీవీ 9 లోగో ఎవరిని కొట్టలేదు కదా మీడియా వాళ్ళని. కొడితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వమని తోచేసిన దానికే చూస్తావా అని చెప్పి చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు మీడియా వాళ్ళ దగ్గర మైకులే ఉంటాయండి, కత్తులు కట్టాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు గన్నులు ఉండవు, లైసెన్స్ గన్నులు, లేకపోతే కత్తులు కట్టాలు ఉండవు. మైక్ ఉంటది, మీ ముందు పెడతాం, నచ్చితే మాట్లాడతారు, లేదా పక్కకు పోతారు. మైక్ ఉంది కదా నీ నోటికి వచ్చి అడగకూడదు, అర్థమైందా? మైక్ ఉంది కదా నోటికి వచ్చి అడిగితే మైక్ లాక్కునే ఇద్దరు కొడతారు. మైక్ వచ్చి ఉంది కదా నోటికి వచ్చింది అడుగుతారా? మీ చేతిలో మైక్ ఉందని నోటికి వచ్చింది అడగరాదు. ఏం అడిగారు సార్ అంతసేపు అక్కడ? ఇవన్నీ ఒక్కటి జగదీష్, ఇవన్నీ నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. మీడియా కనుక మా చేతిలో మైక్ ఉంది కనుక, మా చేతిలో కళ ఉంది కనుక, మాకు గళ ఉంది కనుక మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు అడుగుతాం, ఏమైనా అడుగుతాం, నీ సభ్యతగా అసభ్యతగా ఏమైనా అడుగుతాం అని అంటే చల్లదు. ఈ గతంలో 80లో లాగా లేదు. ఇవాళ కూడా నేను అదే చెప్తుంది, 80లో 90లో లాగా లేదు ఇప్పుడని నేనే చెప్తున్నా. ముందు 80లో 90లో లాగా రాజకీయ నాయకులు పెద్ద పెద్దోళ్ళని పక్కన పెట్టుకోండి, మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది, అందరికీ అవేర్నెస్ వచ్చింది. గతంలో పెద్ద పెద్ద యాక్షన్ లీడర్లు పక్కన పెట్టుకొని సినిమా చిట్టిబాబు గారు మీరు మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు, మీరు కూడా ఆ విధంగా మాట్లాడొద్దు దయచేసి, అర్థమైందా? ఇవాళ అమ్ముడుపోయిన మీడియా ఉంది, వాస్తవం. మీరు కొన్నారా మీడియా మన తెలుగు రాష్ట్రాల్లో? మీరు కొన్నారా? మీరే కొన్నారా డబ్బులు పెట్టి? తెలుగు రాష్ట్రాల్లో మీడియాలు అమ్ముడుపోయింది. కొన్ని మీడియాలు ఒక వర్గానికి, కొన్ని మీడియాలు ఇంకో వర్గానికి వంత పాడటం తప్పితే ప్రజా సమస్యలు, ప్రజల విషయాలు చర్చించే పరిస్థితిలో మీడియా లేదు. మీరు ఉండకపోవచ్చు, వేరే విషయం. మీరు ఒకడికి ఒకడికి కమ్ము కాసే మీడియానే. మీరేమన్నా జనరల్ మీడియానా? కాదు. ప్రపంచానికి తెలుసు మీరు ఎవరికి కమ్ము కాస్తున్నారు. ఏం మాట్లాడుతారు? నిజాలు మాట్లాడితే కొమ్ము కాస్తున్నాం, నిజాలు మాట్లాడితే కొమ్ము కాస్తున్నట్టు, ఉన్న వాస్తవాలు చూపిస్తే కొమ్ము కాస్తున్నట్టు. మీకు నచ్చినట్టు మీ అజెండా ఇక్కడ రుద్దమాకండి, అర్థమైందా? మీ అజెండాలు ఇక్కడ రుద్దొద్దు. మేము ఏది వాస్తవాలు ఉంటే అవే చూపిస్తాం, అంతేగాని ఎక్కడ వండి వార్చే వార్తలు మేము ఎప్పుడు రాయాలా, గుర్తు పెట్టుకోండి. ఏది వాస్తవాలు ఉంటే అదే చూపిస్తాం. మీకు నచ్చకపోవచ్చు, ఇవాళ మోహన్ బాబు గారు పంచాయతీ మీద పెట్టాం కాబట్టి మీకు నచ్చకపోవచ్చు. మీరు ఒకరి కొమ్ము కాస్తున్న ఛానల్ ఇది పచ్చి నిజం. మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉండి ఎవరు కొమ్ము కాస్తున్నారు అందరూ తెలుసు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ కథంతా తెలుసు మాకు. రాజకీయ విశ్లేషకుల ముసుగులు మీరు చేసేదంతా తెలుసు, అందరికీ తెలుసు, అర్థమైందా? మీ గౌరవాన్ని కాపాడుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. మీరు పొద్దున్నే మీరు అనవసరంగా మా వ్యవస్థ మీద మీరు నిందలేయాలని చూస్తే ఇక్కడ ఎవడో చేతులు గాజులు దొరుకుని కూర్చోడు, అర్థమైందా? మీ మాటలు అసలు జనాలు నమ్మే పరిస్థితి లేదు, మిమ్మల్ని మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితే లేదు. అసలు మీ మాటలకు విలువ లేదు, మీ మాటలకు సమాజంలో విలువ లేదు, అసలు సినిమా ఇండస్ట్రీలో విలువ లేదు. మీ మాటకి విలువే లేదు, అసలు మీరు చెప్పిన మాటలకు విలువే లేదు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా. మీరు ఏది మాట్లాడి, అర్థమైందా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఛానల్స్ అమ్ముడుపోయిన ఛానల్స్, ఇది వాస్తవం, ప్రపంచానికి తెలుసు. సరే మీరు కొని ఉంటారులే, ఒక్క నిమిషం ఆగండి, మస్తాన్ రావు గారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ అడగండి, తెలుగు ఛానల్స్ అంత దౌర్భాగ్యం ఛానల్స్ లేవు, అమ్ముడు పోయి వ్యభిచారపు ఛానల్స్ గా తయారైన తెలుగు రాష్ట్రాల్లో ఛానల్స్ అని అందరూ ప్రపంచం మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు, మీరు మాట్లాడే ప్రతి మాటకి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది, మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాటకి మీరు మూల్యం చెల్లించుకుంటారు చట్టపరంగా. తప్పది, తప్పు మాట్లాడుతున్నారు మీరు, తప్పు మాట్లాడుతున్నారు మీరు. వయసు పెరిగే కొద్దీ మీరు మాట్లాడే మాటలకి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు, మీరు అర్థమైందా? ఫోర్త్ ఎస్టేట్ మీద మీరు చేసేటువంటి వ్యాఖ్యలు అయితేనే దుర్మార్గం అవి, అర్థమైందా? మీకు నచ్చిన వాళ్ళకి జాకీలేసి మీకు నచ్చిన వాళ్ళని ఎట్టబడితే తిట్టేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. I don't care your blackmail, I don't care your threatenings, అర్థమైందా?
మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదులే సార్. అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. నిజమే మాట్లాడతాను. ఓకే. నిజం కోసం మీరు ఏమైనా చేయండి. మిమ్మల్ని ఎవరు మేమేం చేయమండి, మేమేం మైకులు తీసుకోను, ఇంకో తీసుకుని మేమేం చేయం, దాడులు చేయం. ఆ సంస్కృతి లేదు ఇక్కడ. ఓకే 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 మీ మీద దాడులు ఎవరు చేయరు, గుర్తుపెట్టుకోండి. మైకులు తీసుకొని దాడులు ఏం చేయమండి. మీ ఉన్నది మీరు మాట్లాడిందే రాస్తాం కానీ మీ మీద డోంట్ కేర్ ఏదైనా చేసుకోండి అంటే ఏం చేయలేరు మీడియా వాళ్ళు. ఉన్నది రాస్తాము. మీ యొక్క మీరు ఏం చేశారు, మీ పరిస్థితి ఏందనే సమాజానికి చూపిస్తాం కానీ దాడులు చేసే సంస్కృతి మీడియాలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. మూల్యం చెల్లించుకోవాల్సింది ఏంటి మూల్యం? ఏంటి మీరు మాట్లాడేది అసలు? ఏంటి మీరు తెలుగు మీడియా వ్యవస్థ మీద మీరు మాట్లాడేది ఏంటి? ఏంటి తెలుగువాడిగా పుట్టి తెలుగువాడిగా పెరిగి ఇదే మాట్లాడేది తెలుగు మీడియా వ్యవస్థ మీద? తెలుగువాడిగా పుట్టి తెలుగువాడిగా పెరిగి ఇదే మాట్లాడేది? ఆపండి సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? సోయలో ఉండే మాట్లాడుతున్నారా? తెలుగువాడిగా పుట్టి తెలుగు మీడియా వ్యవస్థ మీద దుమ్మెత్తిపోస్తారు మీరు. తెలుగు వాడినిరా, వెలుగు వాడినిరా, ఉప్పులాగా చంద్ర నిప్పులాగా రగులు వాడినిరా. మస్తాన్ రావు గారు మీ వాయిస్ మీట్ లో ఉందండి. మస్తాన్ రావు గారు వంత పాటలు నిజమే దమ్ముంటే మీరు బెదిరించుతారు, బ్లాక్ మెయిల్ చేసుకోండి. మిమ్మల్ని ఎవరు బెదిరించట్లేదండి. చూసారా మీ భావజాలము, మీరు మాట్లాడే విధానము, మీ భాష ఒక భావగంట నుంచి మీరు ఎలా మాట్లాడుతున్నారో చూసారా చిట్టిబాబు గారు? ఇక్కడ ఒక డిబేట్, ఒక సమాజంలో ఒక ఇష్యూ జరిగింది, దానికి సంబంధించి మీరు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి, మీరు ఏదైనా ఉంటే మాట్లాడండి. మీ వాయిస్ ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు. ఉదయం నుంచి మీరు పోట్లాడుతూనే ఉన్నారు. మీరు గమనించారో లేదో? కరెక్ట్ మాట్లాడాల్సి వస్తుంది. మీరు ముందు ఉపోద్ఘాతం వినలేదేమో. ఆయన మాట్లాడిన దాంట్లో ఏం తప్పు? ఉపోద్ఘాతం అంత తప్పుడు ఉపోద్ఘాతం ఎవరిని కూడా నేను ఎక్కడా కూడా బ్యాలెన్స్ తెప్పి మాట్లాడాలా. ఉపోద్ఘాతంలో ఇబ్బందులు ఉంటే అభ్యంతరం వ్యక్తం చేయండి సార్. ఇదేం దాడి? బౌన్సర్ల ప్లేస్ లో సాధారణమైనటువంటి మనుషులు ఉంటే వాళ్ళని ఏమనేవాళ్ళు? బౌన్సర్లని ఒక వైట్ కాలర్ పేరు అది బౌన్సర్లు అంటే. అలాగే సాధారణంగా ఇదే అనాలి. సాధారణమైనటువంటి జనం ఉండి మంచు మనోజులు కొడితే, మీడియాను కొడితే ఏమనాలి? రౌడీలనే అంటారు. రౌడీలనే అంటారయ్యా బాబు. చట్టభద్రత ఎక్కడ ఉంది వాళ్ళకి? బౌన్సర్లకి చట్టభద్రత ఏది? వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీయా? ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీయా? మీరు ఒక్క నిమిషం ఆగండి. నేను రౌడీలనే అంటా నేను రౌడీలనే అంటా. బౌన్సర్లేమి ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధత కాదు. వాళ్ళేమి ప్రభుత్వం కల్పించినటువంటి భద్రతా సిబ్బంది కాదు. చట్టభద్రత లేదు బౌన్సర్లకి. చట్టభద్రత లేదు. ఆపండి మీరు ఆపండి. చట్టభద్రత లేదు బౌన్సర్లకి. నేను అదే చెప్తున్నా, అదే స్టాండ్ మీద ఉంటా. బౌన్సర్లకి చట్టభద్రత లేదు. వాళ్ళు అపాయింటెడ్ బౌన్సర్స్ తెలుసుకోండి. ఎవరు అపాయింటెడ్? ప్రభుత్వం